హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకి కూడి వచ్చిన మీ అందరికీ హల్లెలూయా ప్రార్థనా మందిరంలో నుంచి లైవ్ లో వీక్షిస్తున్న వారికి, శబ్దాంతరం ద్వారా వినిస్తున్న వారికి నిండు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. దేవునికి స్తోత్రాలు. వీళ్ళారా జాగ్రత్తగా కూర్చోండి. చాలా జాగ్రత్తగా ఈ రాత్రి మీరు దేవుని మాటలు వినాలి. ఈ రాత్రి మీరు వినే కొద్దీ వినాలి అని అనిపించకపోతే నన్ను అడగండి. ఈ రాత్రి ఏంటంట, దేవుడు మీతో మాట్లాడుతుండగా ఇంకా మాట్లాడితే బాగుండు, ఇంకా మాట్లాడితే బాగుండు. లోక సంబంధంగా మనం రుచి కలిగినటువంటి భోజనాన్ని ఏం చేస్తాం? అవసరం లేదనిపించినా సరే కొంచెం వేయండి, అవసరం లేదనిపించిన ఏమంటాం? సరే కొంచెం వేయండి. ఎందుకని? దాని రుచి ఇంకా భుజించాలి. అయితే ఈ రాత్రి కాల సమయంలో ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవ లోకములో మిగిలిపోయిన అరణ్య యాత్ర, క్రైస్తవ లోకములో అసలు కష్టాలేమిటి, దుఃఖాలేమిటి, శ్రమలేమిటి, క్రైస్తవ లోకములోకి అర్థము కాని మాటలు ఈ రాత్రి దేవుడు మాట్లాడతాడు. అందరూ చాలా జాగ్రత్తగా వినాలి. ఏమిటండి క్రైస్తవులకి అర్థము కానిది అంటే, ప్రియులారా, ఈ రోజున ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే చూడండి, అరణ్య యాత్ర కష్టాలు, శ్రమలు, దుఃఖాలు, చాలా జాగ్రత్తగా వినాలి. కష్టాలు, శ్రమలు, దుఃఖాలు, బాధలు లోకస్తులకైతే సాతాను గాడు పెడతాడు, దేవుని బిడ్డలకైతే పరిశుద్ధాత్మ దేవుడు పెడతాడు. లోకములో కొంతమంది చనిపోతారు, కొంతమంది కుటుంబాలు భ్రష్టులైపోతారు. దేవునిలోనైతే ఎంత కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా దేవుడు వారికి తోడై ఉండి, ఏ దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు వారికి తోడై ఉండి కష్టాలలో, నష్టాలలో, శ్రమల్లో వాళ్ళని జాగ్రత్తగా అద్దరికి చేరుస్తాడు. ఆ బాధలో నుంచి, ఆ కష్టంలో నుంచి, ఆ కన్నీటిలో నుంచి. క్రైస్తవ లోకానికి అర్థం కావట్లేదు కదండి. ఒక చిన్న మాటను మీకు విడుదల చేస్తూ ఉన్నాడు దేవుడు. దేవుని ఆలయంలో కన్నీరు కార్చి ఒక వ్యక్తి 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకోగలిగాడు. ఎన్ని ప్రార్థనలు? 1,00,000. ఎన్ని ప్రార్థనలు? ఒక్క ప్రార్థన, ఒక్క ప్రార్థన, నిండు కన్నీళ్లతో, ఒక్క ప్రార్థన, నిండు కన్నీళ్లతో, హృదయ కుమ్మరింపుతో, అయ్యా నేనేమన్నా పాపము చేస్తే నాతో మాట్లాడు, నేను ఒప్పుకుంటా, నేను కప్పుకునేవాడిని కాదని. ప్రియులారా, అతడు చేసిన పాపాలు చెప్పాను గతంలో. ఆ 2 పాపాలను ఎప్పుడైతే ఒక్క ప్రార్థనలో కన్నీటి ద్వారా ఒప్పుకున్నాడో హిజ్కియా, 15 సంవత్సరాల ఆయుష్. ప్రియులారా, నా మట్టుకు నేను సాక్ష్యం చెప్తూ ఉన్నాను. ఆదివారం నాడు ఆరాధనలో కంఠం పట్టింది. అది చెవుల్లో నుంచి ఒకలాంటి శబ్దం వచ్చింది. ఆ చెవుల్లో ఉన్నది చెవు చుట్టూ వచ్చింది, తల సగం భాగం నుంచి వచ్చింది. వీళ్ళంతా కూడా ఆదివారం నుండి ఈరోజు శుక్రవారం ఉదయకాలం వరకు తట్టుకోలేని బాధ. తలకాయ ఎక్కడో తీసుకెళ్ళి కొట్టాలని, తలకాయలోకి ఏదైనా పెట్టాలని. నేను ఎప్పుడు కూడా నా జీవితంలో జండు బాబు కానీ, మెంతులు కానీ రాయలా. అలాంటిది ఇంత దీంట్లో ఇంత రాయటం, పేడ రాసిన. చూడండి, రాసుకునే వాళ్ళని నేను రాసుకోవద్దని మనకి మీ ఇష్టం. అలాంటిది నేను రోజు ఆ కష్టంలో కూడా ప్రార్థన చేస్తానే ఉన్నా, ప్రార్థన మాత్రం మానుకోవాలా. మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళా, అదేం కాదులేండి మీకు ఇచ్చినా పని చేయమన్నాడు వాడు. జనం అందరికీ పిలిచి పిలిచి పిల్లలు ఇచ్చి డబ్బులు తీసుకుంటాడు.
మీకు తగ్గిపోయింది పోండి అంటున్నాడు. మరి వాడి నాటి దేవుడు ఆ మాటలు వచ్చారు. ఏంటి ఇక రాత్రి మరి ప్రార్థన చేసింది సేవకురాలు. వండుకున్న తెల్లవారికే కొంచెం 90% తగ్గింది, 10%. ఎందుకైనా మంచిది కానీ డాక్టర్ దగ్గరికి పెద్దలాడు వెళితే డాక్టర్ గారు ఆపరేషన్ చేయడానికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడంట 9ంటికి. ఆయన 11ంటికి వస్తాడు రమ్మన్నారు. ఈ లోపల ఒక ఫోన్ వస్తే అక్కడికి వెళ్ళి కాసేపు ప్రార్థన చేసుకుని ఒక అన్నం తిని తిరిగి ఇంటికి వచ్చాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజున ప్రతి విధమైన తలలో ఉన్న నొప్పిని దేవుడు తీసివేశాడు. గట్టిగా చెప్పాలి. పిల్లలు వేసుకోవాలా, పిల్లల దగ్గరికి వెళ్ళా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళా, డాక్టర్ గారు ఆపరేషన్లోకి వెళ్ళాడు. మంగళగిరిలో ఏకైక డాక్టర్ ఒక్క ఆయనే ఉన్నాడు, ముక్కు చెవి. మరి నేను దేవుని బిడ్డను కనుక ఆయన స్వస్థపరచకపోతే ఆ నొప్పి ఎక్కువైంది అనుకో, ఈ రాత్రి లైన్లో వాళ్ళకి మందిరంలోకి వచ్చిన మీకు ఆత్మీయ ఆహారము లేదు. అందుకని దేవుని బిడ్డలకి దేవుడే కష్టాలు పెడతాడు. అది ఎక్కడొచ్చింది? ఆలయంలో వచ్చింది. అది ఎవరు పెట్టారు? దేవుడే. మీకు చూపిస్తా వాక్యాలు, చాలా జాగ్రత్తగా మీరు వినాలి, ఇతరులకు చెప్పాలి. నువ్వు ప్రార్థనకి వెళ్తావు కదా, నీకేంది ఈ బాధ అంటే అప్పుడు నువ్వు ఆ వాక్యం చెప్పకపోయినా ఆ మాటలు వాళ్ళతో చెప్పాలి. అంతేగాని లోకముతో పాపస్తులతో ఓడిపోకూడదు మీరు ఎప్పుడు. అందుకని లోకస్తులకైతే సాధారణ వాడు పెడతాడు శ్రమలు, దుఃఖాలు, బాధలు, వేదనలు. దేవుని బిడ్డలకైతే పరిశుద్ధాత్మ దేవుడు శ్రమలు, బాధలు, కష్టాలు పెడతాడు. ఎందుకని? వీటికి దేవుని దూతలు దేవుడు తోడై ఉంటాడు. దేవుని బిడ్డలకి వాళ్ళకేమో లోకంలో ఎవరైనా సాయం చేస్తే చేస్తారు, లేకపోతే కొంతమంది సూసైడ్ చేసుకోవటం వాళ్ళ ఇష్టానుసారంగా నడుస్తారు. అందుకని దేవుని బిడ్డలకి శ్రమ, దుఃఖము, వేదన, బాధ అని మనం నోటితో అనకూడదండి. ఈ రాత్రి నుంచి హల్లెలూయా చదువుదామా? మార్కు రాసినటువంటి సువార్త 1:13. వర్తమానం పేరు ఏమిటంటే అరణ్యములో. వర్తమానం పేరు అరణ్యములో. వర్తమానం పేరు అరణ్యములో. ఆయన సాతాను చేత శోధింపబడుచు 12 కూడా చదువు. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి తీసుకొని పోయెను. సరిగ్గా చదువు. పరిశుద్ధాత్మ నాకెళ్ళ చూడాలి, ఎవరికి చూడద్దు. తురైట్ అంటే ఏంటి? ఏవా నువ్వు ఉండటానికి ఇంటి ముందర పడితే కుక్కని శత్రువుని ఏ రీతికి తరుముకుంటావా? అలా నువ్వు ఇక్కడికి ఉండటానికి వెళ్ళలేదు. ఎవరిని? యేసయ్యని. హల్లెలూయా చెప్పండి మరి. అందుకని ఇక్కడ చూడండి, వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొని పోయి ఆయనను ఎవరు చేతంట? ఇప్పుడు ఎవరెవరు ఒకటైపోయారండి? ఎవరెవరు ఒకటయ్యారు? దేవుడు ఒకటైపోయి దేవుని కుమారుడు బాధ పెడతారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరెవరు బాధ పెడతారు చెప్పండి అండి మేడం గారు. ఎవరెవరు? మీ ఇళ్లలో ఉన్న దెయ్యాలు పట్టిన వాళ్ళు, ఇంకా దేవుని దూతలు మీ ఇళ్లలో దెయ్యాలు పట్టిన వాళ్ళు, లోకస్తులు. మీ ఇళ్లలో లోకస్తులు ఉంటారు కదా, వాళ్ళు మిమ్మల్ని శ్రమలు తప్పుతారు. ప్రార్థన చేయి చూసారా? యేసు ప్రభు వారిని శ్రమల్లోకి 40 దినాలు శోధనలోకి పరిశుద్ధాత్మ దేవుడును సాతాను ఒకటైపోయి ఆయన్ని త్రోసుకొని తీసుకొని వెళ్ళారండి బలవంతాన. ఇంకో మాట చెప్పమంటున్నాడు పరిశుద్ధాత్మ.
మనము కూడా ఎసబు లైవ్ ఎంత చూస్తూ ఉన్నప్పుడు కొద్దిగా ఎంత జరుగుతుంది చూడండి. అప్పుడప్పుడు మనం కూడా ఏమనుకుంటామంటే అమ్మా ఏంటి బాధలు, ఏమిటి కష్టాలు. చూసారా, చదువుదాం, ఆ వాక్యం అంతా చదువుదాం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయెను. ఎట్టుకొని వెళ్ళిపోతుంది. చూడండి ఎలాంటి గొప్ప మాట. ఇప్పుడు మనం కూడా అనుకుంటాం ఈ సంవత్సరం ఏ బాధ లేవు, ఏం కష్టాలు లేవు, ఏమి నిద్ర లేవు అనుకుంటే ఎవడు ఒకళ్ళు సైతాన్ని దూరేది. సేవకులకు మాకైతే సేవకుల్లో దేయం దూరింది, అది వేరే విషయం. వాళ్ళ ద్వారా ఇతర సేవకుల ద్వారా మాకు కష్టాలు వస్తాయి. మీకు మాత్రం లోకస్తుల ద్వారా మాత్రమే, ఇళ్లలో వాళ్ళ ద్వారా మాత్రమే మీకు కష్టాలు. రెండో కష్టం మా నుంచి రావచ్చు కానీ మేము రానియము. ఎందుకని? మీరు బాగుంటే దేవుని సంఘం బాగుంటుంది. దేవుని సంఘం బాగుంటే దేవుని పిల్లలందరూ సంతోషంగా ఉంటారు. అదే చెప్పండి, చెప్పండి. అందుకని దేవుని యొక్క నామము పేరట, దేవుని యొక్క నామము పేరట ఈ రాత్రి కాల సమయంలో చూడండి ఏమంటున్నాడు. ఇంకా ఆయన సాతాను చేత శోధించబడుచు అరణ్యములో 40 దినములు 40 దినములు 60 మృగములతో కూడా నుండెను. ఎవరుతానంటే 60 మృగములతో కూడా నుండెను. చెప్పాలి మీరు. 60 మృగాలు మనం ఎక్కడ ఇస్తాడో తెలుసా? అడవి మృగాల కంటే దారుణమైన మనుషుల మధ్యలో మనం ఉంటాం. మీరేమంటారు? కొంతమంది అది మనిషి కాదండి, వాడు మృగం. మృగాల మధ్యలో మనం ఏం చేస్తున్నాం? ఆత్మీయ పోరాటం చేస్తా ఉన్నాం. మృగముల మధ్యలో ఆత్మీయ పోరాటం చేస్తా ఉన్నాం. దేని మధ్యలో చెప్పాలి? దేని మధ్యలో? మృగముల మధ్యలో. అందుకని దేవుని యొక్క వాక్యములు ప్రియులారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ రాత్రి మనతో బహు తేటగా, బహు శుద్ధిగా, బహు స్పష్టముగా మనల్ని ఎంత ధైర్యపరుస్తున్నాడంటే యేసయ్యే మృగముల మధ్యలో ఉంటే మరి మనం ఉంచడా? ఇంకా చూడండి ఏమంటున్నాడు. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. గట్టిగా చెప్పాలి. ఎవరంట? ఇళ్లలో స్నేహితులు, పనులు కాడ, ఉద్యోగాల కాడ ఈ బాధలన్నీ ఈ రీతిగా వస్తా ఉంటే, ఈ బాధలన్నీ ఈ రీతిగా చేస్తా ఉంటే మనకేమవుతుందో తెలుసా? చెప్పండి, మనకేమవుతుంది? చెప్పండి. దేవతల పరిచర్య చేస్తేనే మనకేమనిపిస్తుంది? నేనే పడుతున్నా బాధ, ఏడాదికి బాధపడుతుంది. దేవదూతలు ఆకలి డబ్బులు లేకుండా నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. సంఘము సేవకులు ఇదిగో సమస్తాన్ని మానుకొని నీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు 40 దినాలేమి 80 దినాలేమి నువ్వు ఆటోమేటిక్ గా నీ జీవితం కొనసాగుతానే. యేసు ప్రభు వారిని పరిశుద్ధాత్మ దేవుడు సైతాను ఒకటైపు ఏం చేశారంట? అరణ్యంలోకి బా. ఎవరి మధ్యలోకండి? మృగముల మధ్యలోనికి. అయితే ఇప్పుడు మృగాలు, సాతాను, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒకటైతే ఆయనకేం బాధ అండి? ఆయనకేమైనా బాగుందా? మంచి నీళ్ళు తీసుకొని వస్తున్నాడు ఒక దేవదూత, పాద పరిచర్య చేస్తున్నాడు ఒక దేవదూత, మొక్కలు చెప్తున్నాడు ఒక దేవదూత. నిజరా ఆత్మీయ ఆహారాన్ని ఇట్లా బోధిస్తున్నాడు మరి ఒక దేవదూత. ఇదిగో ఇది నీకేమి శరీరానికి బాధ ఏముండదు అని ఒక దేవదూత
పరలోకంలో నుండి తండ్రి దగ్గర నుంచి నీకు ఎలా వర్తమానం ఈ రాత్రి నా ద్వారా అందించబడుతుందో ఆ రీతిగా దేవదూత ద్వారా దేవుని కుమారుడికి వర్తమానం అందించబడుతుంది. అందుకని ఈ యొక్క రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ రాత్రి మీ సమస్యలన్నీ మీరు తలంచేయని క్లీన్ చేస్తారు. మీ హృదయం ఈ రాత్రి నుండి బాధ కానీ శ్రమ కానీ దుఃఖము కానీ యేసు నామములో మీకై అనిపించకుండా ఆత్మీయ జీవితంలో మీరు కొనసాగుదురుగాక. అందుకని ఈ రాత్రి కాల సమయంలో మరియు దేవదూతలో ఆయనకు పరిచర్య చేయించుంది. ఈ మాటనే ఇంకా చాలా రకాలుగా చెప్పవచ్చు. ఈ మాటనే ఇంకా చాలా రకాలుగా చెప్పవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. దేవుని ఆత్మీయ ఆహారము ప్రియులారా, పరిశుద్ధాత్మ ఆత్మీయ ఆహారము ప్రియులారా, పరిశుద్ధాత్మ ఆత్మీయ ఆహారము ప్రియులారా, దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క బలమును బట్టి, దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మనకి తెలియపరుస్తా ఉన్నాడు. ఏమిటండి ఆయన తెలియపరుస్తా ఉన్నది అని అంటే ప్రియులారా, ఏమిటంటే ఆయన తెలియపరుస్తా ఉంది? చూసారా, ఆ శ్రమ అనిపించట్లా, ఆ బాధ అనిపించట్లా, ఆ దుఃఖం అనిపించట్లా, ఆ కష్టమని ఆదివారం జరిగినటువంటి సంభవం చెప్తారు. ప్రియులారా, దేవుని ఆత్మను మనం నమ్మితే దేవుని ఆత్మ మనం ఎప్పుడు కూడా ఏడిపించాలని అనుకోలేదు. ఎలుగెత్తి నవ్వాలి అనుకునేది దేవుని ఆత్మ. అందుకని దేవుని యొక్క లేఖన భాగం ప్రకారం ఈ ఆత్మ మనల్ని ఏం చేసిందో చూద్దాం. 78వ కీర్తన 52వ వచనం. 78, 52. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. అక్కడ మందను నడిపించున్నట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. చూడండి, చదువు మళ్ళీ. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించున్నట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. అరణ్యములో వారిని, మిమ్మల్ని మీ చుట్టాలు కష్టాలు నడిపించారా? మీ బాధలో నడిపించారా? మీకెవరైనా మిమ్మల్ని ప్రేమించి వస్త్రము కానీ అన్నం కానీ పెట్టారంటే హల్లెలూయా ప్రార్థన మందిరం సంఘస్థులకి హల్లెలూయా ప్రార్థన మందిరం పోషించింది. కానీ మీ చుట్టాలు కానీ, మీ బాధలు కానీ, మీ అన్నదమ్ములు కానీ, మీ అక్క చెల్లెలు కానీ మిమ్మల్ని ఎవరు పోషించలేదు, బలపరచలేదు. హల్లెలూయా చెప్పండి. దానికి మీరే సాక్షులు. దానికి మీరే చూసారా ఏమంటాడు? అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయేను. చూడండి ప్రియులారా, ఎవరైతే సేవకుని మాట వింటారో, ఎవరైతే సేవకుని మాట విని ఆ ప్రకారం నడుస్తూ ఉంటారో, ఆ ప్రకారం జీవిస్తూ ఉంటారో, ఆ సేవకుడు ఆ యొక్క గొర్రెను నడిపించగలరు. ఇప్పుడు గొర్రెకి కొమ్ములు ఉంటాయా? ఉండవండి. మరి ఏ కొమ్ములు ఉంటాయి? గర్వం అనే కొమ్ములు ఉంటాయి. ఎవరికి? విశ్వాసం. ఏ కొమ్ములు? గర్వం అనే సాతాను ఉంటాయి కొమ్ములు. ఎప్పుడైతే సాతాను కొమ్ములు వీళ్ళు అడుగు తెచ్చుకుంటారో విశ్వాసులు, వీళ్ళక
సేవకుడికి ఎదురు తిరుగుతారు. ఎవరికి ఎదురు తిరుగుతారు? సేవకుడికి ఏం కాదండి. మీరు ఎంతమంది మందిరం అనుకోండి, మీరు ఎంతమంది పాస్టర్ గారిని ఏమైనా అనుకోండి, నన్నైనా అనుకోండి, నాకేమి దిగులు చింత బాధలేదు. నేనన్నీ వదిలేసా. ఎవరు పని చేస్తారో నాకు తెలియదు, ఎవరు వచ్చి ప్రార్థన చేస్తారో నాకు తెలియదు, ఎవరిని తీసుకొచ్చుకుంటారో నాకు తెలియదు. హల్లెలూయా. చూడండి, అక్కడ హోసన్న మీటింగ్ జరుగుతూ ఉంది. నన్ను పిలిచారు. అలా మీటింగు, ఆ భోజనాలు అన్నీ ఉన్నాయి, మీరు కూడా రావాలన్నారు. నేను కూడా అనుకున్నాను, ఎప్పుడు కూడా నేను ఫలానా చోట అవసరం మీటింగ్ అంటే మిమ్మల్ని అందరినీ ఏమంటాను, ఎలాంటి ఏమైనా పోండి అంటాను. మరి ఈ రోజు ఎందుకు కాలేదు? ప్రేరేపడలేదు. ఎందుకని? మనమే ఇక్కడ ప్రశాంతంగా లైవ్లో వాళ్ళు లైవ్లో చూస్తూ ఉన్నారు, చర్చిలో వాళ్ళు చర్చిలో వింటున్నారు, మీరు బయట ఉన్న వాళ్ళు శబ్దాంతరం ద్వారా వింటూ ఉన్నారు. అక్కడ ఏమీ అనుకూలత ఉండదు. ఎందుకంటే మనది సభే, మన మందిరం ఉంటే కొంత ఉంటుందంటే రేపు ఈ వారికి అక్కడ ఏమి అనుకూలత ఉండదు. 1000 మందికి భోజనాలు, చికెన్ 100 కేజీలు, మనకు తెలిసిన ఆయన కొడుతూ ఉన్నారు. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినట్లు నువ్వు నడిస్తే నీకెక్కడ కూడా అబ్బా అని అనిపించదు. అబ్బా అంటే శ్రమ, నింద, బాధ, శ్రమ అనుకోకుండా. అందుకని ఇక్కడ ఆయన అంటున్నాడు కదా, అతడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించను. మన సంఘస్థుల్ని ఎవరికైనా బాధ వచ్చిందంటే, రోగం వచ్చిందంటే, వీళ్ళగా మరి ఏ విధము చేతనైనా నేను మీ ఇళ్ల చుట్టూ, మీ చుట్టూ తిరిగి ఆ శ్రమంలో, బాధల్లో నుంచి మిమ్మల్ని అక్కడికి నడిపిస్తాను. దానికి కారణం ఏమిటంటే, కాపరి. ఎవరండి? కాపరి. నడిపించలేని మరి ఎవరు? నడిపించలేని మరి ఎవరు? ఇప్పుడే చెప్పాను, చెప్పాలి, ఆలోచించి చెప్పండి మీరు. సేవకుడు నడిపించలేని మరి ఎవరు? గర్వం వచ్చిన విశ్వాసి, సాతాను కొమ్ములు తెచ్చుకొని పెట్టుకున్న విశ్వాసి. 2 జనుల చేత అంటారే, అది సాతాను కొమ్ములు అరుగు తెచ్చిందనుకో, నీకు ఎట్లుండిద్ది చూడు, నీకు ఎట్లుండిద్ది, ఎట్లుండిద్ది. కానీ గొర్రె దొడ్డి హద్దు మీరి తిరిగినా, ఎక్కడ తిరిగినా చివరాఖరికి ఏమైపోయిందో గొర్రె తెలుసా? ఎక్కడన్నా గాయపరచబడింది, లేకపోతే ఆగడ్డి దీన్ని బాగా బలిసిపోయింది. కట్టుకోడు బక్కదాన్ని కోసుకుని తింటాడా, బలిసిన దాన్ని కోసుకుని తింటాడా? బలిసిన దాన్ని కోసుకుని తింటాడు. ఎవరు? కట్టుకోడు. అందుకే గొర్రె ఎవరు నమ్మిద్దంట? జాలి కలిగిన దేవుడిని నమ్మదంట. మర్యాదగా ఇంత పచ్చగడ్డి చేతితో తీసుకొని, రామరా ఇక్కడే మీ దొడ్డి, ఇక్కడే రా అని దాన్ని మెడకాయ నరికే దొడ్డిలో దాకా గడ్డి చూపిస్తే వాడెమ్మడు పోయింది. కానీ రోజు మేపే కాపడేమంది గొర్రె. అదే ఈ సామెత. గొర్రె ఎవరు నమ్ముతుంది? ఆ సాయవాడిని నమ్ముతుంది. కట్టుకొని వాడు నిరభ్యంతరంగా ఏమంటే, చూడండి, మీరు పరిశుద్ధాత్మ బాగా పొందారు అని చెప్పుకోవడానికి ఒక ఆర్వాలు ఏమిటంటే, కుక్క చచ్చిపోయినా, పిల్లి చచ్చిపోయినా మీకు అయ్యో అనిపిస్తుంది. ఎవరన్నా ఒక మనిషి చచ్చిపోతే అయ్యో ఆ మనిషి జీవితం ముగించబోయిందా, జాలి, కన్నీరు. ఎందుకని? పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ సృష్టికర్త. ఆయన కుక్కలకి, నక్కలకి సృష్టికర్త ఆయనే. ఆయన లేకుండా పిల్లి పిల్ల కొట్టదు, కుక్క పిల్ల కూడా కొట్టడానికి వీళ్ళేనే. అందుకని దేవుని యొక్క వాక్యములో ఇక్కడ చెప్తున్నాడు, అయితే గొర్రెవలే ఆయన తన ప్రజలను తోడుకొని
ప్రియులారా, ఎక్కడి నుంచి ఎక్కడికి తోలుకుపోయాడు? అసలు ఏంటయ్యా అంటే ఐగుప్తు దేశంలో నుంచి. ఎక్కడి నుంచి? మీరు ఒక్కసారి ఇక్కడ ఏలు పెట్టి నిర్గమాకాండం 5:22 చెప్పాడు. చాలా జాగ్రత్తగా వినాలి. నిర్గమాకాండం 5:22. మోషే యెహోవా వద్దకు తిరిగి వెళ్ళి ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివని నన్నేల పంపితివి. నేను నీ పేరట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు. చూసారా? ఈ జనులను నీవు విడిపింపను లేదనెను. ఇక్కడ నీకు అర్థం కాదు. దేవుడు కీడు చేయటం కాదు. ఇక్కడ దేవుడు కీడు చేయటం కాదు. దేవుడు ఏం చేశాడు? ఐగుప్తుకు పో, ఫరోతో నేను మాట్లాడతా అని మోషేని పంపించాడు. పంపిస్తే ఫరో మాట అంటున్నాడా? దేవుడు కార్యాలు దేవుడు చూపించిందాక మోషే ద్వారా ఫరో మాట. ఇంకా ఒక మాట చెప్పాలంటే తన పెద్ద కుమారుడు సత్యాంత వరకు తాను దేవుడు ఉన్నాడని, ఆయన నజరేయుడైన యేసు అని, ఆయన యెహోవా అని పొరపాటును లోపడలేదు. ఎందుకు చెప్పండి? ఆయన దగ్గర శిల్లకు చెట్లు, శాతమూడు చెట్లు, కప్పలు తెప్పించేవాడు. తెలుసా మీకు? వీళ్ళందరూ ఉన్నారు. కానీ చాలా జాగ్రత్తగా వినాలి. రాత్రి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను తెలుసా? నా చిన్నప్పుడు కాటిపాకు తెచ్చేవాడు. ఉత్తమానికి చూపించేటని చూసుకో, నువ్వు చదువుకున్నావాడే, నన్ను నమ్ము, నా దగ్గర మంత్రాలు ఉన్నాయి అనేవాడు. చూపి అనేవాడు. చూసావా మానికి కొత్తదేనా, మానికి ఎంకేతుడు అనేవాడు. భూమి అని కప్పం తీసి ఆ కప్ప నాకు ఇవ్వండి. నువ్వు దీన్ని అనుకోకూడదు. మళ్ళీ మానికి లేచుకుని మళ్ళీ మాయనే నీ ఇష్టం వచ్చిన పొగలు ఎత్తుకు రానేవాడు. నా ఇష్టం వచ్చిన పొగలాట్లు ఆడ ఉండేది పోయి కాడ. ఆ పొగలాట్లు అప్పుడు తీసుకొస్తే పొగలాట్లు రక్తం కక్కిస్తున్నాను చూడు. నేనంటే ఏమనుకున్నాను? స్వామి మీరే నేననుకునేవాడు. చిన్నప్పటి నుంచి ఇన్ని మంత్రాలు చేసుకునేవాడు. వేరు ఒక 100 రూపాయల నోట్ తయారు చేసుకొని అన్ని కొనుక్కోవచ్చు కదా అంటే ఆయన అనేవాడు అవన్నీ నీకు అనవసరం. చూసారా? అవన్నీ నీకు ఎందుకు ఈ రాత్రి మాట చెప్తున్నానంటే ఇక్కడ మోషే అంటున్నాడు నువ్వు ప్రజలకు కీడు చేసావు అని అంటున్నాడు. ఎవరు? మోషే. ఎవరిని? దేవుణ్ణి. అయితే దేవుడు కీడు చేయలా. దేవుడు వెళ్ళమన్నాడు. నేను కూడా మీకు ఏం చెప్తాను కొన్నిసార్లు, మీరు ఇది చెయ్యండి అంట. ఆ చేసేటప్పుడు ఆ మనుషుల ద్వారా, ఆ కుటుంబాల ద్వారా నీకు వచ్చిన నష్టాలని, కష్టాలను బట్టి మీరేమనుకుంటారు? మాస్టర్ గారు చేశారు. మరి నేను చేయని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, లక్షల కోట్లు. మరి వాళ్ళకేమో చేస్తున్నారు? చూసారా? మోషే తెలియకి మాట మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి ఏమంటున్నాడు? మోషే యెహోవా వద్దకు తిరిగి వెళ్ళి ప్రభువా నీ వేల ప్రజలకు కీడు చేసి అది సార్ దేవుడు చేసిన కీడు ఏంటంట? నన్ను ఎందుకు పంపించావు? చదువు. నేను నీ పేట మాట్లాడుటకు వచ్చినప్పటి నుండి నేను నీ పేరట కదా ఐగుప్తులకు అడుగు పెట్టింది, ఫరోతో మాట్లాడుతా ఉంది. అతడు ఈ జనులకు అది సంగతి. నువ్వు వెళ్ళమన్నావు, నేను వచ్చా. మరి నేను వచ్చిన కాడ నుంచి నీ ప్రజలకి నా ప్రజలకి కీడే కలుగుతుంది. ఎవరి ద్వారా? ఫరో ద్వారా. ఇంకేమంటున్నాడు? నీ జనులను నీవు విడిపింపను లేదనెను. అది విడిపింపలేదనెను. ఇప్పుడు జాగ్రత్తగానండి 3వ మాటలోకి వెళదాం. ఇప్పుడు జాగ్రత్తగానండి 4వ మాట అనుకుంటా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఏం వినాలంటే
ఫరో ఎందుకు వెళ్ళలేదయ్యా అంటే ఫరో దగ్గర మంత్రాలు తంత్రాలు చేసేటటువంటి అందరూ ఉన్నారు. అలాంటి మోషే 9 చేసుకుంటా వచ్చారు. కానీ మనుషుల్ని చంపే బ్రతికించే ఇది మాత్రం మంత్రగాళ్ళ దగ్గర లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో రేపు తెల్లవారేసరికి నీ పెద్ద కుమారుడు, నీ కుమారుడే కాదు, ఐగుప్తులో ఉన్న ప్రతి ఒక్కరి పెద్ద కుమారుడు నేను చంపబోతున్నాను, ఇదే లాస్ట్ వార్నింగ్, ఆఖరి ఛాలెంజ్ అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు చూసావు లేపో, ఎందుకని 9 ఫెయిల్ అయినాయిగా, చూసావు లేపో అన్నారు. తెల్లారిపాటికే మంచాల మీద నుంచి లేకపోతే ఇంటికో పెద్ద కొడుకు చచ్చుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. చాలా మంది ఇంట్లో ఎవరన్నా ఒకళ్ళు చనిపోయినప్పుడు మారుతాడని బైబిల్ యొక్క సిద్ధాంతం. అప్పుడు మారాడు ఫరో. నేను కూడా మా నాన్న చనిపోయేదాకా బైబిల్ వింటున్నాను, వదిలిపెడుతున్నాను, మారటానికి నేను ఇష్టపడను. కానీ మా నాన్న అంత ఆరోగ్యంగా ఉండి నాతో అంత స్నేహభావంతో మాట్లాడుతూ ఉండేవాడు. నేను ఉదయం మాట్లాడి డ్యూటీకి వెళ్ళాను. మా నాన్నగారు చెప్పాడు, నేను సాయంకాలంలోపు చనిపోతాను, అందరూ రమ్మన్నాను. నువ్వెందుకురా డ్యూటీకి వెళ్తావు అంటే నేను మా నాన్నని, నువ్వేమన్నా యేసు ప్రభువా, సాయంకాలం చనిపోతావు. మా నాన్న ఎంత గొప్పవాడు చెప్పండి. ఆయనకు బాప్తిసం లేదు కానీ దేవుని ఆత్మ ఉందని చెప్తా ఉన్నా. హల్లెలూయా చెప్పండి. మా అమ్మ చనిపోయిందని కూడా చెప్పాడు. అలాగనే మా అమ్మ చనిపోయింది నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు. మా నాన్న కూడా నేను సాయంకాలంలో చనిపోతానని చెప్పాడు, డ్యూటీకి వెళ్ళొద్దన్నాడు. వెళ్ళాను, చనిపోయాను. ఇప్పుడు ఆయనతో ఆయన మరణ విషయం తెలియపరిచింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. తన భార్య మరణించిందని ఆయనకు చెప్పింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే విగ్రహారాధులకు రాజు ఆయనే. దేవునికి స్తోత్రం చెప్పు. ఈసారి ఎప్పుడన్నా చెప్తా, విగ్రహారాధికులకి రారాజు యేసు ప్రభువే. ఆయనే విగ్రహారాధికులు నడిపిస్తాడు. నామకార్థ క్రైస్తవులు, నలిగిపోయే క్రైస్తవులు, ఇరిగిపోయే క్రైస్తవులు, పుట్టలో క్రైస్తవులు, వీళ్ళందరినీ కూడా ఆయన పట్టించుకోడు. అందుకని క్రైస్తవులకి ఇచ్చేటటువంటి సంతోషము కంటే అన్ని జనాంగానికి ఎక్కువగా ఆయన సంతోషిస్తాడు. అందుకని అన్ని జనులు పొరపాటున ఆయన పాదాలని శరణముగా చేసుకొని వదిలిపెట్టడం చూసారా. అందుకని ఇక్కడ రాయబడినటువంటి మాట, ప్రియులారా, ఎప్పుడైతే ఆ కుటుంబానికి ఒకడు చచ్చాడో ఇలా తీసుకొని పో చూసారా. ఎప్పుడైతే చచ్చాడో కుటుంబానికి ఒకడు వీడిని తీసుకొని పో నీ ప్రజలాగా అన్నాడు. చూసారా. అంటే కుటుంబంలో ఒక మరణం జరిగితే కానీ ఒక్కొక్క మనిషిలో మార్పు చూసారా. అందుకని ప్రియులారా చూడండి, దేవుని యొక్క కార్యాన్ని చూసారా. ఎంత చక్కని మాట. ఎక్కడికి రావాలి మళ్ళీ మనం? 78 52కి రెండో భాగం చదువమ్మా. ఒకడు మందను నడిపించున్నట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. ఇప్పుడు పేజీ తిప్పి 19వ వాక్యానికి రండి. 19వ వాక్యానికి రండి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడి. చూసారా ఏం మాట్లాడుతున్నారంటే వీళ్ళు? ఈ అరణ్యములో భోజనం సిద్ధపరచగలడా అని ఆయనకు విరోధముగా మాట్లాడి, దేవునికి విరోధముగా మాట్లాడి. ఇంకా ఆయన బండను పట్టగా నీరు ఉబికెను, నీళ్లు కావులై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. చూసారు ఏమేమి అడుగుతున్నారు దేవుడు?
ఒకసారి అంటారు కదా, మాకు కీరదోసకాయలు లేవు, దోసకాయలు లేవు, ఉల్లిగడ్డలు లేవు, చిన్నుల్లిపాయలు లేవు తినడానికి. అవన్నీ మాకు ఐగుప్తులో వాళ్ళు పనిచేసినప్పుడు ఒక ఉల్లిపాయ ఏది సత్తి మధ్యకాలంలో నంచుకు తింటారు. ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరకాయ ఇస్తే వాటి సంగతి చెప్తున్నారు. కానీ దేవునిలో ఉన్న గొప్పతనాన్ని వీళ్ళు ఒప్పుకోవట్ల. ఏమంటారు, అరణ్యంలో మాకు సమాధులు లేవా, ఆడ కీర దోసకాయలు లేవా, ఆడ ఆ దోసకాయలు లేవా, ఆడ కేకరకాయలు లేవా, ఇంకేదో పచ్చిమిరపకాయలు లేవా, ఎల్లుల్లిపాయలు లేవా, ఏడయ్యేదయ్యి పోగట్లేని దేవుడు ఈయన మమ్మల్ని తీసుకొచ్చి అరణ్యంలో. చూడండి దేవుడిని ఎట్ట అంటారు. మీకు ఒక మంచి మాట చెప్తున్నాను, వీళ్ళు నోరు జారని మాట దేవుడిని అంటున్నారు. కానీ వీళ్ళు ఏ రోజన్నా ఉపవాసం ఉన్నారా? దేవుడు పోషిస్తానే ఉన్నాడు, దేవుడు పెడతానే ఉన్నాడు. కృతజ్ఞత లేక వీళ్ళు ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు? తిరుగుబాటు. ఎవరి మీద? పుట్టించిన దేవుని మీద, నడిపించిన దేవుని మీద. చదవమా, చదువు. యెహోవా ఈ మాట విని కోపగించెను, యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజేసెను, ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపం పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. అయినను పైనున్న ఆకాశంలో ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరచెను. ఇప్పుడు ఈ వారం కురిపించే దేవుడు కిందకి చదువు. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. భూమి అంత విస్తారముగా మాంసమును, భూమి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంతా విస్తారముగా రెక్కల గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. చూసారండి, పిట్టల మాంసం, పూరేడు పిట్టల మాంసం, ఇంకా దేవదూతలు తినేటటువంటి మన్న, దేవదూతల ఆహారం. 25లో చూడండి, దేవుడిని లేవని నిర్ణయించారు. ఒక్క పూట దోసకాయ లేనోడు, ఒక్క పూట పెద్దలిపాయ లేనోడు, ఒక్క పూట కీర దోసకాయ లేనోడు, ఒక్క పూట భోజనము పెట్టలేనివాడు. అసలు ఎందుకు తీసుకొచ్చావా? చూశారు, మోషే కూడా చాలా జాగ్రత్తగా ఉండి, అరే మీరు తిన్నారు కదరా మరి అని అంటారు. ఎందుకని? దేవుని కార్యం కోసం ఎదురు చూస్తా ఉన్నాడు దైవజనుడైన మోషే. దేవుడు వీళ్ళ మాటలు విని, ఏమండి, తల్లి కానీ తండ్రి కానీ బిడ్డల కోపాన్ని తట్టుకోలేకపోతే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలను చంపేస్తారు. చూసారా, సాతాను యొక్క స్వభావం పిల్లలను కనటం, చంపేయటం. ఏ పిల్ల అయితే పారిపోయిందో అది బతికి పెద్దపోయింది. మరి దేవుని పిల్లల్ని దేవుడు చంపుకుంటా పోతే రేపు పరలోక రాజ్యంలో ఎవరు ఆయన్ని ఆరాధిస్తారండి? ఎవరు చేతులెత్తుతారండి? ఎవరు నిలబడతారండి? అందుకని పాపం ఒప్పుకొనటయు పశ్చాత్తాపడటయు దేవుడు కోరుకునేటటువంటి పని. కానీ మానవులను చంపాలంటే ఈ వర్షం ఇంకొక గంట గురిపించేశారు, కొన్ని లక్షల మంది ఎగిరిపోతారు. మీరు చూస్తున్నారుగా, 23 లక్షల రూపాయల కార్లు సైతం ఇట్లా బజార్లో పెడితే వెళ్ళిపోతా ఉంది. 4-5 అంతస్తులు మేడ కట్టుకొని మాకు, మా పిల్లలకు, మా మనవరాళ్ళకు కూడా దిగులు లేదులే బాబు, ఇందులోనే ఉంటానంటే పునాదులతో సహా కూలిపోయి. ఎవరు కూల్చారండి? శత్రువా? దేవుడు అన్నాడు,
వినిద్ది, ఆకాశం నా మాట వినిద్ది. ఈ మధ్యలో ఉన్న మానవుడా, నువ్వు నా మాట వింటలేదు, జాగ్రత్త. అది నీకే మంచిది. చూడండి, ఇక్కడ ఏమేమన్నారు వీళ్ళు దేవుణ్ణి, ఎన్ని మాట్లాడినారండి, ఎన్ని నోరు జారారండి దేవుణ్ణి. ఆయన విడిపించగల, రక్షించగల సమర్థుడు కనుక ఆహారం ఆకాశవాకిలిప్పి సమృద్ధిగా మన్నాను కురిపించాడండి. వారు తృప్తిగా తినేటట్లుగా. ఏంటి వాళ్ళు అడిగినట్టు కీర దోసకాయ, ఉల్లిపాయ, చిన్నుల్లిపాయల కాదు, రెక్కలు కలిగిన పెట్టెలు. ఇసుక ఏ రీతిగా గుట్టలో పడిపోయినాయో ఆ రీతిగా ఇళ్ల ముందర మన్నా మాంసం, మన్నా మాంసం. ఎట్లా వచ్చినా తేరుకొని తినండి, దాచుకోవడానికి లేదు. ఎవరైనా కడుపాతర పడి దాచుకున్నారనుకో ఏమైపోయింది, పురుగులు పడిపోవాలి. పాడవటం కాదు, వాడైతే వేడి చేసుకొని తింటారు మంకలాగాళ్ళు, పాడవటం కాదు. పురుగులు చూస్తా తినంగా. మీరు ఏ కూర అయినా తింటారు, 5 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టింది, దానిలో 2 తెల్ల పురుగులు ఇట్లా పొడుచుకొచ్చినాయి అనుకో చచ్చిపోతామని భయం. పురుగులు పట్టలేదనుకో 20 రోజుల తర్వాత అయినా చూసారా. అందుకని దేవుని యొక్క నామము పేరట ఏమంటున్నాడు ఇక్కడ, ఆహారముకై ఆయన వారి మీద మన్నాను కురిపించను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను. ఏ ధాన్యం అండి? దాని పేరేంటి? మన్నా. దాని పేరేంటి? దేవదూతల ఆహారం. చూసారా, దేవదూతల ఆహారం. అందుకని అక్కడ చూడండి, ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రం నిష్క్రియవంతులు విస్తారముగా రెక్కల గల పిట్టల వారి మీదకు కురిపించాను. చూసారా, ఏం చేశాడంటే 28 వారి దండు మధ్యను వారి నివాస స్థలముల మధ్య నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాళదేశను. వ్రాళదేశాడట. ఇంకా వారు కడుపార తిని తనిసిరి. వారు కడుపార తిని తనిసిరి. వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించను. వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్లలో నుండగానే దేవుని కోపం వారి మీదకి దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఇశ్రాయేలులో యవ్వనులను కూల్చెను. ఇప్పుడు ఎందాక చెప్పాను, ఇంట్లో ఎవరన్నా బలిసిన వాళ్ళని సంహరిస్తారు. ఇప్పుడు అందరూ వాడుతున్న మాట ఏమన్నా బలిసిందంటే ఏమవుతుందని రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఆ మాట వాడకూడదు. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించారు. ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో చక్కగా మాట్లాడుతూ వస్తున్నాడు. చివరి మాట సంఖ్యాకాండము 32:13 చదివితే ప్రార్థన చేసుకుందాం. సంఖ్యాకాండము 32:13. సంఖ్యాకాండము 32:13. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా. చూడండి జాగ్రత్తగా, ఇదే ఆఖరి మాట, 5వ మాట. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా. అంటే రగులుకోవటం అంటే ఇదివరకు చెప్పా. రగులుకోవటం అంటే ఒక్కసారి కాదండి, మెల్లిమెల్లిగా. అప్పుడు నువ్వు తెలుసుకొని ప్రభువా అని కేకేసి మోకరించి తప్పైపోయిందన్నావా, ఆ ఒక్కరో శ్రమలోనే, ఆ ఒక్కరో దుఃఖంలోనే, ఆ ఒక్కరో బాధలోనే కోపాన్ని అణిచివేసుకుంటారు. రగులుకొని
నువ్వు పట్టినట్టు ఎరగనట్టు తిరిగి ఇక అగ్నిమాపక దళాలు సంఘము ప్రార్థన చేస్తే ఆలకించినంత ఆత్మజాలని మంటలు నీ కుటుంబంలో నీ గుండెల్లో చెలరేగింది అక్కడ ఉంచుకుంటే సంఘం ఏమి చేయలేదు, దేవుడు కూడా పట్టించుకో. రాసుకోండి. కొంచెములోనే చాలా మందికి బలిసి సంఘ ప్రార్థన అంటే లెక్కొంటల్లా. నేను ఇదివరకు లాగా ఎవరన్నా పిలిస్తే గడగడ ఉడుక్కుంటూ చేద్దాం ప్రార్థన చేయాలని అట్లా చదువుకున్నా అని చెప్పు. హలో, ఎందుకని నా పని నేను చేసుకుంటున్నా, నీ పని నువ్వు చేసుకో. అందుకని క్రమాలకు రాకుండా రోగం వస్తే బాధ వస్తే నేను పరిగెత్తాల్సిన పని లేదు. ఎందుకని నేను పరిగెత్తి అడ్డం వచ్చాను. ఓహో అట్టాగుందా, సర్లే ఆయన మెల్లిగా నన్ను అంటారు. ఇక నేను పడిపోతే నువ్వు పట్టించుకో. నేను మనం పడిపోతే అన్నయ్య పట్టించుకొని 2 రోజులు తిరిగి అట్ట చేశాడు, ప్రార్థన అంటే చేశాడు. చూసారా, నేను అడుగులు పెట్టాలి అంటే దేవుని చిత్తం ఉండాలి. నేను ప్రార్థన చేయాలంటే ప్రభు ఇష్టం ఉండాలి. ఈరోజు మంగళగిరి వెళ్ళా, ఒక ఆయన అయ్యారు నీ కోసం ఎదురు చూస్తున్నాను. పోయిన ఆదివారం నుంచి ఏం బాగాలేదు, ఎవరితో ప్రార్థన చేయించుకోవాలని పిల్ల, నీతోనే ప్రార్థన చేసుకోవాలంటే భుజం మీద చేయించి ప్రార్థన చేసి 100 కిలోలు చికెన్ పడుతున్నాడు. మీకు అలా చెప్పా, పోయిన ఆదివారం నుంచి బాగా అన్నాడు. అర్థమవుతుందా? నా గొప్పతనం ఏమి లేదు. నేను ప్రార్థన చేయగానే సమోసాలు కొట్టుకెళ్ళి సమోసాలు పెంచుకుంటాను. ఎందుకో తెలుసా, నేనన్నా ఇక నీలో బలహీనత లేదు, నీ ఇష్టం, తిను తాగు ఏదైనా చేయి, కానీ దేవునికి లోబడు. నాకు కాదు నువ్వు లోబడాల్సి, నన్ను కాదు అని చెప్పినప్పుడు అట్లాగే గారు అంటాం ప్రారంభించారు. చూసారా? అందుకని చూడండి, మళ్ళీ చదువుదాం. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా యెహోవా దృష్టికి, ఏ దృష్టికి అండి? దేవుని కన్నులు చూపులకి ఏం చేశారండి? అది చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యములు 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేసెను. చూసారా, 4 రోజుల్లో ఈ దాని నుంచి ఆ దానికి పోవాలి. ఎన్ని సంవత్సరాలు తిప్పాడు? 40 సంవత్సరాలు. ఇక పోగడి ఒకటి చదివితే, చెట్టుబడి ఒకటి చదివితే, పుట్టబడి ఒకటి చదివితే, వాస్తవానికి ఎన్ని రోజులు? 4 లేకపోతే 40. అద్దరికి వెళ్ళిపోవాలి. కానీ మీ పని ఎట్లుందా చూడండి. 40 రోజులది 40 దీవెన కూడా అంతే, ఆశీర్వాదం కూడా అంతే. ఎప్పుడైనా దేవునికి మనం లోపడక మన ఇష్టానుసారంగా దేవుని కోపం రగులుకునేటట్లుగా నడిచి దేవుని దీవెన రావట్లేదు. మన ప్రవర్తన, మన నోటి మాటలు అన్నీ కూడా ఎలా ఉండాలి? దేవుని దృష్టికి మంచిగా ఉండాలి, చెడుగా మన దృష్టికి కాదు. ఇప్పుడు నువ్వు కనుక నాకు మొక్కసారి కళ్ళోడు దాల్చుకొచ్చి ఇచ్చేవారికి ఈసారికి అబ్బా ఎంత మంచి సిస్టర్ అంటే అంట. కానీ ఆ కన్య నువ్వు ఎట్ట తెచ్చావు? ఆయన చూసాడు అనుకో, అరే పిచ్చోడా, నా దృష్టికి అది చెడ్డ కన్య ఆయన అంటున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, మనుషులు పైవేషం చూడకండి, హృదయాంతరంగాలను పరిశీలన చేసి పరిశుద్ధాత్మ నడిపింపులో మీరు నడవండి. దేవుడు మీకు తోడై ఉంటాడు. కష్టాలు, నష్టాలు, శ్రమలు చివరి మాట. చూసారా, ఇక ఎర్ర సముద్రం, ఎర్రవాల శత్రువులు. దేవుడు తలుచుకుంటే ఏం చేశాడండి? దేవుడు తలుచుకుంటే ఏం చేశాడు?
నీరేమైపోయినాయి, సముద్రము నీరేమైంది. గోడలంటే ఎట్ట, గోడలంటే ఎట్టంటే ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని పైన గోడలకు తయారవుతాయి. మరి ఎట్లా 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 నీటి శాతాన్ని జీరో చేసాడు. నీటి శాతాన్ని ఏం చేశాడు? జీరో చేశాడు. జీరో చేస్తే ఏమైంది? మంచు అయిపోద్ది. ఇక ఆ మంచులు ఈ ఇల్లు గుంటోళ్ళు ఇసురాలు ప్రజలు పరిగెడుతున్నారు. ఇటు ఇటు గోడలు, ఐసు గోడలు, నీరు రావట్లా. ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఇంతెత్తు గోడలు అంటే ఇసురాలు. కొద్ది దూరం పోయిన తర్వాత వెనక తిరిగి చూసి అలవాటుగా మన వాళ్ళకి ఇంకా తరుగుతున్నారేమో మరో సైన్యం అని కొంతమంది వెనక తిరిగి చూశారు. చూస్తే వాళ్ళకి నీళ్లు కనపడ్డాయి కానీ గుర్రం కానీ అరుపులు కానీ కేకలు కానీ వారికి వినపడాల. ఆ శ్రమలో, ఆ బాధలో, ఆ కన్నీళ్లలో దేవుడు దేవదూతలు తోడుగా ఉండి ఇశ్రాయేలు ప్రజలను దాటించినట్లుగా మన విశ్వాస యాత్రలో దేవుడు మనల్ని ప్రతి శ్రమలో, బాధలో, దుఃఖములో, వేదనలో ఆయన దేవదూతలు తోడైంది చక్కగా మనల్ని దాటించును గాక. అరణ్యంలో అంతము వరకు ఆయన తోడైంది మనల్ని నడిపించును గాక. అరణ్యంలో అంతం వరకు ఆయన ఆశీర్వాదంలో నింపి నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా.